చైనా ఒకప్పుడు వెనుకబడిన దేశం నుండి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈ అద్భుతమైన పరిణామానికి దారితీసిన కారణాలు అనేకమున్నాయి. చైనా అభివృద్ధికి కారణాలు: 1. సాంకేతిక విప్లవం. చైనా తన సాంకేతిక రంగంలో విశేష ప్రగతి సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, హైస్పీడ్ రైళ్లు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని సాధించింది. స్మార్ట్ సిటీలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT వంటి భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధిలో ముందుంది. 2. బలమైన పారిశ్రామిక రంగం. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెక్స్టైల్స్, యంత్రాల తయారీ వంటి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. 3. విశాలమైన మార్కెట్. 1.4 బిలియన్ల జనాభాతో చైనా అంతర్గతంగా భారీ మార్కెట్ను కలిగి ఉంది. ఇది స్థానిక కంపెనీలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ధరలను తగ్గించి ప్రపంచ మార్కెట్లో పోటీ చేయడానికి అనువయించేలా చేస్తుంది. 4. ప్రభుత్వ మద్దతు. చైనా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కంపెనీలకు సబ్సిడీలు, పన్ను ప్రోత్సాహకాలు మరియు ఇతర మద్దతును అందిస్తుంది. 5. విద్యా వ్యవస్థ. చైనా విద్యా వ్యవస్థ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది విశాలమైన నైపుణ్యం కలిగిన కార్మిక బలాన్ని సృష్టిస్తుంది. 6. పరిశోధన మరియు అభివృద్ధి. చైనా ప్రభుత్వం పరిశోధన మరియు అభివృద్ధికి భారీ నిధులను కేటాయిస్తుంది. ఇది నూతన సాంకేతికతల అభివృద్ధికి దోహదపడుతుంది. 7. గుణాత్మక ఉత్పత్తులపై దృష్టి. చైనా తక్కువ ధర కలిగిన ఉత్పత్తుల నుండి అధిక నాణ్యతా ఉత్పత్తుల ఉత్పత్తి వైపు మారుతోంది. ఇది దేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ను మెరుగుపరుస్తుంది. 8. గ్లోబలైజేషన్. చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమర్థవంతంగా సమీకృతమైంది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు తన ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి సహాయపడింది. ముగింపు. చైనా అభివృద్ధి ఒక అద్భుతమైన కథనం. ఇది చైనా ప్రజల కష్టపడి పనిచేసే స్వభావం, ప్రభుత్వం యొక్క దూరదృష్టి మరియు అనుకూలమైన ఆర్థిక వ్యవస్థల కలయిక ఫలితం. చైనా భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.